ఇలా జరగడం ఇది ఈ మంత్ లో 3వ సారి. అదే రోడ్లో ఇప్పటికీ 3 యువకులు వేర్వేరు యాక్సిడెంట్స్ లో చనిపోయారు. ఆ రోడ్డు చుట్టుపక్కల షాప్స్ లో వాళ్ళు మాత్రం ఇవి ఒట్టి యాక్సిడెంట్స్ మాత్రమే కావు అని, ఆత్మ ఒకటి ప్రతీకారం తీర్చుకుంటుందని అంటున్నారు. ఆ దారిలో రోజు వచ్చే కొందరు అయితే తాము ఏకంగా దెయ్యాన్ని చూశామని, ఇవి యాక్సిడెంట్స్ కావు అని, ఇది ఆ ఆత్మ పని అని వాదిస్తున్నారు. అయితే పోలీసులు మాత్రం వారి అనుమానాలను కొట్టిపడేస్తూ యాక్సిడెంట్స్ అని తేల్చి చెప్తున్నారు. దెయ్యాలు ఆత్మలు ఏంట్రా బాబు? నేను రోజు ఆఫీస్కి అదే రోడ్లో డైలీ నైట్ షిఫ్ట్కి వెళ్ళి వస్తున్నా. నేను ఎప్పుడూ చూడలేదు ఏ దెయ్యాన్ని. కౌశిక్ వర్క్ చేసే కంపెనీకి అదే రోడ్డు గుండా వెళ్ళి రావాలి. తన ఇంటికి ఆఫీస్కి 25 కిలోమీటర్స్ దూరం. రోజు బైక్ పై వెళ్ళి వస్తాడు. విన్నావా న్యూస్లో? ఆఫీస్ అంతా ఆత్మ చేసిన యాక్సిడెంట్స్ గురించే మాట్లాడుకుంటున్నారు. అరే బాబు ఆపండ్రా, అవి కేవలం యాక్సిడెంట్స్. అనవసరంగా దెయ్యాలు ఆత్మలు అని. యాక్సిడెంట్సా? అవి పోలీసులు చెప్పే అబద్ధాలు కౌశిక్. అవి ముమ్మాటికి దెయ్యం చేసిన పనే. పోలీసులు అబద్ధాలు ఎందుకు చెప్తారు? ఆ దెయ్యం వాళ్ళ చుట్టమా ఏంటి? కొన్ని యాక్సిడెంట్స్ అనుకుందాం. ప్రతి యాక్సిడెంట్ అదే రోడ్లో సేమ్ H31 మైల్ స్టోన్ దగ్గరే ఎందుకు జరిగింది? అన్ని కూడా నైట్ 12 to 2 మధ్యనే ఎందుకు జరిగాయి? ఇంకో విషయం చెప్తే షాక్ అవుతావు. వచ్చిన 3 ఒకే ఏరియాకి చెందిన వాళ్ళు. చచ్చిన 3కి బాడీలో లెఫ్ట్ ఐబాల్ ఇంకా నాలుక మిస్సింగ్. తెలుసా? వాట్ ఏ కోఇన్సిడెన్స్. ఫూల్, కోఇన్సిడెన్స్ కాదు, అది పక్కా దెయ్యం పని. ఆపు, నువ్వు నీ గాసిప్స్. నువ్వేదో డెడ్ బాడీస్ని చూసినట్టు చెప్తున్నావు. డెడ్ బాడీస్ ని చూడలేదు, వాళ్ళ పోస్ట్ మార్టం రిపోర్ట్ చూసా. సిటీ ఏసీపీ మా నాన్నని తెలుసు కదా, ఆయన చెప్తే నాకు తెలిసింది. ఏసీపీ అయ్యుండి దెయ్యాన్ని నమ్మడం ఏంటి? ఇదెవడో సీరియల్ కిల్లర్ గడిపనో లేక సైకో గడిపనో అయి ఉంటుంది. ఇడియట్, మా డాడ్ దెయ్యం హత్యలు చేసింది అని అనలేదు. వాళ్ళు కూడా సైకో అని అనుమానిస్తున్నారు. పైకి యాక్సిడెంట్స్ అని న్యూస్ లో చెప్పి సీక్రెట్ ఆపరేషన్ చేస్తున్నారు. ఆ రోడ్ లో ఇప్పుడు సీసీ కెమెరాస్ ఫిక్స్ చేశారు. మరి నువ్వెందుకు దెయ్యం అంటున్నావు? ఎందుకంటే స్వాతి ఆ దెయ్యం చూసింది కనుక. ఆపుతారా మీ దయ్యాల గాసిప్స్? మీకే ఎంచక్క ఇంకో 1 అవర్లో వెళ్ళిపోతారు. నా షిఫ్ట్ 12కి అవుతుంది. నేను ఒక్కడనే ఆ రోడ్లో వెళ్ళాలి. నన్ను భయపెట్టకండి. సరే సరే. ఓకే ఓకే. ఆ రాత్రి డ్యూటీ ముగించుకుని కౌశిక్ ఒక్కడే తన బైక్ మీద ఇంటికి బయలుదేరాడు. షిట్, ఈ టైంలో పంచర్ అయ్యింది. ఇప్పుడు ఎలా? క్యాబ్ ఏమైనా దొరుకుతుందేమో, బుక్ చేస్తా. అర్ధరాత్రి దాటడం, అది కూడా ఆ రోడ్లో దెయ్యం తిరుగుతుంది అని పుకార్లు వల్లనో ఏమో కానీ క్యాబ్ వాళ్ళు ఎవ్వరూ రాను అంటున్నారు. ఫ్రెండ్స్ కి కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తోంది. ఇక చేసేది ఏమీ లేక బైక్ ని రోడ్ సైడ్ పార్క్ చేసి ఇంటికి నడుస్తున్నాడు. బాబోయ్, జానకి చెప్పిన యాక్సిడెంట్ మైల్ స్టోన్ ఇదే కదా అని అనుకుని భయంతో వేగంగా నడవడం మొదలు పెట్టాడు.
ఏంటి ఇంత రాత్రి ఒక్కరే నడుచుకుంటూ? నీడని హెల్ప్? థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్. ఎస్, కొంచెం లిఫ్ట్ ఇస్తారా? శారదా నగర్ దాకా వెళ్ళాలి. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం, హాప్ ఆన్. అబ్బా, ఈ బ్యాడ్ స్మెల్ ఏంటి? కుళ్ళిన మాంసం కంపు, వాంతు కూడా వచ్చేలా ఉంది. మేడం, మీకు ఏదైనా బ్యాడ్ స్మెల్ వస్తుందా? లేదే, నాకు ఏ బ్యాడ్ స్మెల్ రావటం లేదు. ఎందుకు అలా అడిగారు? నథింగ్, ఏదో కాలోకం పనుకుంటా. అదిగో లాస్ట్ స్ట్రీట్ లైట్ దగ్గర. థ్యాంక్ యూ మేడం. మేడం కాదు, దీప్తి ఠాకూర్. ఓ, థ్యాంక్ యూ దీప్తి గారు. ఆ రక్తం గాయాలు ఏంటండి? అర్ధరాత్రులు ఆ రోడ్లో ఒంటరిగా వెళ్ళకు, ప్రమాదం, జాగ్రత్త. దెయ్యాన్ని చూసిన షాక్ లో పాపం కౌశిక్కి జ్వరం వచ్చేసింది. 3 రోజుల నుంచి ఆఫీస్కి వెళ్ళకపోయేసరికి పరామర్శించడానికి ఫ్రెండ్స్ వచ్చారు. వాళ్ళు ఇద్దరికి జరిగింది మొత్తం చెప్పాడు కౌశిక్. నేను చెప్తే నమ్మలేదు, స్వాతికి కూడా సేమ్ ఎక్స్పీరియన్స్ అయ్యింది. జాగ్రత్తగా ఉండమని, ఏమన్నా అవసరమైతే ఫోన్ చేయమని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు. కొన్ని రోజులకి కౌశిక్కి జ్వరం తగ్గింది. కౌశిక్ మదిలో ఒక్కటే ఆలోచన. ఎవరు ఆ అమ్మాయి? ఆ H31 మైల్ స్టోన్కి ఆ యాక్సిడెంట్స్కి సంబంధం ఏంటి? స్వాతికి కనిపించిందంట, తనని ఏమీ చేయలేదు. నాకు లిఫ్ట్ ఇచ్చి మరీ హెల్ప్ చేసింది, జాగ్రత్త కూడా చెప్పింది. కౌశిక్కి ఆ అమ్మాయి గురించి తెలుసుకోవాలని కుతూహలం బాగా పెరిగిపోయింది. తన పేరు దీప్తి ఠాకూర్ అని చెప్పింది కదా. సోషల్ మీడియాలో ఆ పేరుతో అన్ని సెర్చ్ చేయసాగాడు. తినే అమ్మాయి. తన FB ఇన్ఫర్మేషన్ చూడసాగాడు. తన కౌశిక్ వాళ్ళ పక్క కంపెనీలోని సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేసింది. లాస్ట్ పోస్ట్ తన బర్త్డే పిక్ పెట్టింది, May 10, 2020. తర్వాత ఏ పోస్ట్ గానీ యాక్టివిటీ గానీ లేవు. అంటే May 10 తర్వాత ఏదో జరిగి ఉండాలి అనుకుని తన ఫోన్ తీసి జానకి కాల్ చేశాడు. జానకి, నీ ఫోన్కి ఒక పిక్ మెసేజ్ చేశా. నేమ్ దీప్తి ఠాకూర్. మీ డాడీని అడిగి ఏదైనా ఇన్ఫర్మేషన్ కనుక్కో. జానకిని హెల్ప్ అడిగి May 10 తర్వాత లోకల్ న్యూస్ ఎడిషన్ లో దీప్తి ఠాకూర్ కోసం ఏమైనా ఇన్ఫర్మేషన్ దొరుకుతుందేమో అని చూస్తున్నాడు, వెదకసాగాడు. సాఫ్ట్వేర్ ఎంప్లాయీ హత్య. ఓకే ఓకే, థ్యాంక్ యూ. నేను ఆఫీస్కి వస్తున్నాను, ఇద్దరం కలిసి స్వాతి దగ్గరికి వెళ్దాం. ఆ రోజు మీకు లిఫ్ట్ ఇచ్చిన అమ్మాయి తినేనా? ఆ రాత్రి బస్ మిస్ అవ్వడంతో క్యాబ్ కోసం వెయిట్ చేస్తున్న నాకు ఈ అమ్మాయి లిఫ్ట్ ఇచ్చింది. తన దగ్గర కుళ్ళిన మాంసం కంపు, వంటి నిండా గాయాలు. నన్ను క్షేమంగా ఇంటి దగ్గర డ్రాప్ చేసి మాయమైపోయింది. నువ్వు చెప్పిన డీటెయిల్స్ తో మా డాడీని అడిగా. తనని ఎవరో చాలా దారుణంగా చంపేసి పారిపోయారంట. వాళ్ళు ఎవరో కూడా ఇప్పటిదాకా దొరకలేదంట. అది తెలుసుకోవాలంటే ఒంటరిగా ఆ రోడ్లో అర్ధరాత్రి వెళ్ళాలి. స్వాతి, నువ్వు వెళ్తావా? అమ్మ బాబోయ్, నా వల్ల కాదు. సరే, నేనే వెళ్తా ఈ రాత్రికి. ఎందుకురా రిస్క్, మనకెందుకు? క్యూరియాసిటీ కిల్ ద క్యాట్ అనే కథ విన్నావా? లేదు. అయితే నువ్వు ఆ కథ తెలుసుకో, నేను హూ కిల్డ్ దీప్తి ఠాకూర్ అనే కథ తెలుసుకుంటా. అయ్యో, ఇంత రాత్రి ఈ రోడ్లో ఒంటరిగా వెళ్తున్నారు. ఈ రోడ్ అంత సేఫ్ కాదు. రండి, నేను డ్రాప్ చేస్తా.
కౌశిక్ ని అస్సలు గుర్తుపట్టనట్టే మాట్లాడింది. కౌశిక్ భయంతో వణికిపోతున్నాడు. పగ తీర్చుకున్న ఆనందంలో నవ్వుతున్న ఆత్మ దగ్గరికి పరుగున కౌశిక్ వచ్చి, దీప్తి ఠాకూర్, దీప్తి ఠాకూర్, నిన్ను చంపింది ఎవరు? నా పేరు నీకెలా తెలుసు? వారం రోజుల క్రితం నాకు లిఫ్ట్ ఇచ్చి హెల్ప్ చేశారు. అప్పుడు మీ పేరు చెప్పారు. హో అవునా, నాకు గుర్తులేదు. నన్ను చంపిన రోజు వరకు మాత్రమే అంతా గుర్తుంది. నువ్వు మంచిదానివి. ఒంటరిగా ఈ రోడ్లో వెళ్ళే వాళ్ళని సేఫ్గా వాళ్ళ ఇళ్ళకి వెళ్ళేలా చేసి రక్షిస్తున్నావు. అలాంటి నీ గురించి అందరూ భయపడుతూ తప్పుగా అనుకుంటున్నారు. సో నీకు జరిగిన అన్యాయం ఏంటో నాకు చెప్పు, నేను అందరికీ చెప్తాను. మే 10th నా పుట్టినరోజు. ఆఫీస్లో సెలబ్రేట్ చేసుకుని ఇంటికి బయలుదేరేటప్పటికి బాగా లేట్ అయింది. ఒక్కరితో నా స్కూటీ పైన వెళ్తున్నా. అప్పుడే ఒక క్యాబ్ డ్రైవర్ వాడి ముగ్గురు ఫ్రెండ్స్తో కారులో వెళ్తున్న నన్ను గుద్దేసి చావు బ్రతుకుల్లో ఉన్న నాతో అసహ్యంగా ప్రవర్తిస్తున్నారు. నా దగ్గర నగలు డబ్బులు తీసుకొని నన్ను చంపేశారు. అందుకే నన్ను చూసి కన్ను కొట్టిన వాళ్ళ కన్నులను పీకేశాను. నా గురించి తప్పుగా కూసిన వాళ్ళ నాలుక కోసేశాను. ఇలాంటి వెతవులు బ్రతికి ఉండకూడదు. నా పగ తీరింది, ఇంకా నేను వెళ్ళిపోతా. కౌశిక్ ఎలా ఉన్నాడో ఏంటో. వాడి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. డాడ్ ల్యాప్టాప్ లో ఆ రోడ్ లో సీసీ కెమెరా యాక్సెస్ ఉంది కదా, చూద్దాం. క్యూరియాసిటీ కిల్ ద క్యాట్ ఏమో కానీ క్యూరియాసిటీ కిల్ కౌశిక్.